వెల్కమ్ టు రజితా కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి బీరకాయ పుదీనా చట్నీ. అప్పుడప్పుడు బీరకాయ తినాలనిపించదు కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకుంటే బీరకాయకి పుదీనాని యాడ్ చేసుకుని చట్నీ కనుక తయారు చేసుకుంటే వేడివేడి అన్నంలోనికి భలే టేస్టీగా ఉంటుంది. అండ్ దోశ ఇడ్లీలోకి కూడా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు చట్నీని తయారు చేసుకోవడానికి అయితే 1/2 kg వరకు బీరకాయలని తీసుకుని 2 మీడియం సైజులో ఉన్న పుదీనా కట్టల్ని తీసుకోవాలి. తీసుకున్న బీరకాయలని పీల్ తీసి పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుంటేనే అక్కడక్కడ మనకి ముక్కలు ముక్కలుగా ఉంటుంది కాబట్టి చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చింతపండుకు వచ్చేసి నిమ్మకాయ సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పచ్చిమిర్చి అయితే 7 నుంచి 8 తీసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా కావాలి అనుకుంటే 2 ఎక్కువనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడిని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 5 నుంచి 6 చెంచాల వరకు నూనెని వేసి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి తీసుకున్న పచ్చిమిర్చిని తుంచి ఈ విధంగా యాడ్ చేసి పూర్తిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఆయిల్లోనే శుభ్రంగా కడిగి పెట్టిన పుదీనాని కూడా వేసి లో ఫ్లేమ్లోనే దగ్గరికి వచ్చేంతవరకు వేయించి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇదే ప్యాన్లోనే మరొక 2 చెంచాల వరకు ఆయిల్ని వేసి ముందుగా కట్ చేసి పెట్టిన బీరకాయల్ని కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేయాలి. అయితే ఈ బీరకాయలు పొడవుగా కట్ చేస్తే కనుక గ్రైండ్ చేసినప్పుడు అక్కడక్కడ పీసెస్ ఉండిపోతాయి కదా, పంటికి తగిలినప్పుడు టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గరికి వచ్చేంతవరకు మగ్గనివ్వాలి. ఇలా తయారు కావడానికి అయితే మినిమం 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయలు, కొంచెం నానబెట్టిన చింతపండు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, పుదీనా వేసి ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే పుదీనా కొంచెం గ్రైండ్ చేసుకోవడానికి టైం పడుతుంది, అందుకోసమే ముందుగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చిని కూడా వేసి గ్రైండ్ చేసి వేయించిన బీరకాయ ముక్కల్ని కొన్ని మాత్రమే వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మిగిలిన బీరకాయ పీసెస్ని కూడా వేసి మరి మెత్తగా కాకుండా కొంచెం పీసెస్ ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేయడం వల్ల రోట్లో నూరిన పచ్చడిలాగా పంటికి పీసెస్ అనేవి మధ్య మధ్యలో పంటికి తగిలినప్పుడు టేస్టీగా అనిపిస్తాయి కాబట్టి అలా గ్రైండ్ చేశాను. ఇప్పుడు పోపును తయారు చేసుకోవడానికి అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5 నుంచి 6 చెంచాల వరకు నూనె వేసి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి పూర్తిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి వేగిన తర్వాత ఇంగువను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ఈ పోపును యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ పుదీనా పచ్చడి రెడీ. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే మరీ ఇష్టపడతారు. ఇంకా బీరకాయ కూర తినని వాళ్ళు కూడా ఇలా తయారు చేసిస్తే పిల్లలకి ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.